ఒక్క రైలు 2 సార్లు ఫైర్, ప్రయాణికులు 2 సార్లు పరుగులు పెట్టాల్సినటువంటి అంశమైంది. కన్యాకుమారి నుంచి పూణేకి వెళ్తున్న జయంతి ఎక్స్ప్రెస్ రైలు అన్నమయ్య జిల్లాలో ఆదివారం అగ్ని ప్రమాదం తప్పింది. నందలూరు హస్తవరం రైల్వే స్టేషన్ల మధ్య జయంతి ఎక్స్ప్రెస్ రైలులోని B2 ఏసీ కోచ్ కింద నుంచి పొగలు వచ్చినాయి. వెంటనే ప్రయాణికులు చైన్ లాగి రైలు నిలిపేసి బయటకు పరుగులు తీశారు. ఏసీ బోగి చక్రాల దగ్గర బ్రేక్ బైండింగ్ కావడం వల్లే పొగ వచ్చినట్టు సిబ్బంది గుర్తించి మరమ్మతులు చేశారు. ఆ తర్వాత రైలు బయలుదేరిన కొద్దిసేపటికే చెయ్యేరు నందలూరు బ్రిడ్జి పైకి వెళ్ళగానే ఏసీ బోగి B3లో కూడా పొగలు వచ్చినాయి. మళ్లీ ప్రయాణికులు చైన్ లాగి రైలు నిలిపి కిందకి దిగారు. నందలూరు చీఫ్ క్రూ కంట్రోలర్ వేణుగోపాల్, స్టేషన్ మేనేజర్ కమ్ లాకర్ PWI అఖిలేష్ భద్రతా సిబ్బంది వచ్చి మరమ్మతులు చేశారు. ఎటువంటి ప్రమాదం లేదని నిర్ధారించాక గంటన్నర ఆలస్యంగా రైలు బయలుదేరింది. నేపథ్యంలో కాశ్మీర్ నుంచి తిరుపతికి వెళ్లాల్సిన హంసఫర్ ఎక్స్ప్రెస్ రైలు కూడా నందలూరు స్టేషన్ దగ్గర నిలిపేయాల్సి వచ్చింది. ఇక్కడ సమస్యల్లో ఏంటంటే ఆ టైంలో ఆ ప్రయాణికుల మానసిక పరిస్థితి ఏంటి, వాళ్ళు ఎంత టెన్షన్ పడి ఉంటారు అన్నదే.